Welcome to Today Telangana News Channel. Today's news bulletin from Karimnagar. కరీంనగర్లో బీఎస్పీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఫిలిం భవన్లో నిర్వహించిన ఈ సమావేశానికి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ బలోపేతం, బహుజన వర్గాల హక్కుల కోసం కార్యకర్తలు ఐక్యతతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అది బాగలేదు, అన్యాయం చేస్తున్నది, దుర్ల పాలనని కాంగ్రెస్ పార్టీ చెప్తే మళ్ళీ మనం అందరం కలిసి మళ్ళీ టీఆర్ఎస్కి వ్యతిరేకంగా మళ్ళీ మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినాం అందరం కలిసి. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఈ రోజు కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నది. ఇంకా మనకి అర్థమవుతలేదా అని అడుగుతా ఉన్నాను. నేను బహుజన్ సమాజ్ పార్టీ నుంచి అడుగుతా ఉన్నాను. అంటే ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు ముఖ్యమంత్రి అయితే మన మీద జరిగిన వాళ్ళకు అన్యాయం జరిగితే శిక్ష వేసే పరిస్థితి అడున్నది మన వాళ్ళు అనే ఆలోచనతో. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు క్లియర్గా, ఇతరులు ఎవరు మనం రక్షించరు, మనమే రక్షించుకోవాలని, మనమే పాలకులు కావాలని. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ పార్టీ అధికారం వస్తే తప్ప మనకు రక్షణ లేదనే విషయాన్ని మనకు అర్థమవుతున్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మేము అప్పీల్ చేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీకి మద్దతు ఇవ్వండి. మనమందరము కలిసి ఈ రాష్ట్రాన్ని పాలకులుగా మారి మన సమాజాన్ని మనమే కాపాడుకుందామని తెలియజేస్తూ, ఏదైతే రీసెంట్గా చాలామంది బహుజనులకు మేము ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాము. బీఎస్పీ పార్టీ ఏడుందని మాట్లాడుతున్నారు. రీసెంట్గా 123 మంది వార్డు మెంబర్లు, 9 మంది ఉప సర్పంచులు, 4